అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు, పెన్షన్దారులకు 3 డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ కథనంలో మేము డిఏ బకాయిల గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తాము. అది ఏమిటి, ఎంత స్వీకరించబడుతుంది మరియు అది ఎలా చెల్లింపబడుతుంది, అలాగే ఈ నిర్ణయం వెనుక కారణాలు మరియు దాని ప్రభావం గురించి మేము చర్చిస్తాము. డిఏ బకాయిలు అంటే ఏమిటి? డిఏ లేదా డేరెన్స్ లెవెన్స్ అనేది ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇచ్చే ఒక రకమైన భత్యం. ఇది వారి మూల వేతనంలో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది మరియు ఎప్పటికప్పుడు పెంచబడుతుంది కూడా. డిఏ పెంచిన తిరిగి చెల్లించినప్పుడు డిఏ బకాయిలు వస్తాయి. ఈసారి జనవరి 2023 నుండి జూన్ 2024 వరకు 18 నెలల డిఏ వచ్చింది. బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది. అయితే డిఏ బకాయిల యొక్క ప్రధాన అంశాలు వివరణ సమాచారం. బకాయి కాలం 18 నెలలు, జనవరి 2023 నుంచి జూన్ 2024 వరకు. లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు. డిఏ పెంపు మొత్తం 21%, 3 వాయిదాలలో. చెల్లింపు విధానం ఏక మొత్తం. అంచనా వేసిన లబ్ధిదారులు దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లు. దాదాపు 40,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు జనవరి 2025 నుండి అమల్లోకి వస్తుంది. నాకు ఎంత డిఏ బకాయిలు వస్తాయి అనేది మన ప్రశ్న కదా, చూసేద్దాం. అయితే డిఏ బకాయిలు మొత్తం ఉద్యోగి ప్రాథమిక వేతనం డిఏ పెంపుపై ఆధారపడి ఉంటుంది. ఈ 18 నెలల వ్యవధిలో డిఏ మొత్తం 20% పెరిగింది. ఇది 3 వాయిదాలలో చేయబడింది. జనవరి 2023 4%, జూలై 2023 4%, జనవరి 2024 13%. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.